ప్రభునామంలో చేరువచ్చిన అందరికీ వందనాలండి. ఆరాధనకు సహాయార్థంగా హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి 4వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రార్థన చేద్దాం. దేహేను సహాయం కొరకు పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినాన్ని మేమందరం పాటల ద్వారా ఆరాధించి మరలా ఆరాధనలో రొట్టె గురించి కూడికలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని ఎంచి ఈ మాటలు చదివి ఉండగా ఈ మాటలను మా కొరకు ఆరాధన మాటలుగా మీరు ఆయత్తపరిచి సిద్ధపరిచి మాకు అందించమని మా ప్రభును మా ఆరాధనకు పాత్రుడైన యేసుక్రీస్తునాను బట్టి స్తుతులర్పించి సహాయం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలని, ఔన్నత్యాన్ని ఆయన ఆ యొక్క పుస్తకంలో హెబ్రీయులు రాసిన పత్రికలో చాలా సందర్భాల్లో ఆయన జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. 4వ వచనంలో అన్నాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అన్నాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యమైనప్పుడు మరి పాత నిబంధన గ్రంథంలో ఎందుకు దాన్ని చెప్పాడు అంటే, పాత నిబంధనలో బలులు అర్పిస్తున్నారు కానీ అర్పించిన తర్వాత మరలా అదే ధ్యాసలో ఉంటున్నారు వారు. అందుకని పాపం పోయిందంటే ఆ పాపం మీదే మనసు ఉంచుతూ ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకు కొన్ని బలులు అర్పించిన తర్వాత అలా కూర్చొని నేను ఈ పాపం చేయబట్టి కదా నేను ఈ బలులను అర్పించవలసి వచ్చింది, పాపము ఇంకా తను చేసిన పాపాన్ని ఇంకా ధ్యానిస్తూనే తలంచుకుంటూనే మనిషి ఉన్నాడు తప్ప ఈ బలులు అర్పించడం వల్ల నా పాపం పోయింది అనేటువంటి భావనలో ఉండేవాడు కాదు. రెండవది, ఈ పాపం పోవడానికి నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇన్ని బలులు ఇచ్చాను, నేను చేసిన పాపం అంత గొప్పది అనే పాపాన్ని తలుచుకునేవాడు అనమాట. పాపాన్ని తలుచుకునేవాడు తప్ప ఈ బలులు ఇవ్వడం వల్ల నా పాపం పోయింది అనేటువంటి తృప్తిలో ఉండేవాడు కాదు. అంటే బలులు అర్పించిన హృదయము ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయం దోషారోపణ చేసేది మనిషి మీద. కానీ హృదయం దోషారోపణ చేస్తామంటే పాపము పోలేదని అర్థం. మన హృదయము ఎప్పుడైతే మన మీద దోషారోపణ చేస్తూ ఉందో అప్పుడు మనలోని పాపము పోలేనట్లు లెక్క. బలులైతే అర్పించేవాడు కానీ ఎప్పుడైతే హృదయంలో మనలా అర్పించిన బలు గురించి ఆలోచించేవాడు, చేసిన పాపాన్ని గురించి ఆలోచించేవాడు. నేను ఇంత పెద్ద పాపం చేశాను కాబట్టి నేను ఇంత బలులు అర్పించవలసి వచ్చింది అనుకునేవాడు. లేదా ఇన్ని బలులు, ఇన్ని మేకలు, ఇన్ని గొర్రెలు ఇవ్వాల్సి వచ్చిందని ఈ గొర్రెల లెక్కేసుకునేవాడు, తన పాపాల లెక్కేసుకునేవాడు. కానీ తన దేవాలయంలో కూర్చున్న మనశ్శాంతిగా కూర్చునేవాడు కాదు. ఎందుచేతనంటే దాని గురించి ఆలోచించేవాడు. అందుకని ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు వాటి రక్తం చిందించిన ఆ పాపం నివృత్తి అయ్యేది కాదనేటువంటి సత్యాన్ని క్రొత్త నిబంధనలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు.
బళ్ళు అర్పించేవారు కాదండి, బళ్ళు అర్పించేవారు. కానీ అవి ఆ పాపశుద్ధిని కలుగు చేయలేనట్టుగా దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆ పాపము పాలైనట్లు లెక్క అనమాట. యేసుక్రీస్తు ప్రభు అయితే అన్నాడు, నేను వారి పాపములు అన్నిటికీ జ్ఞాపకము చేసుకోను అన్నాడు. ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన శరీరాన్ని అప్పగించడం ద్వారా అన్నాడు, మీరు నమ్మి బాప్తిసం పొందితే చాలు మీ పాపాలన్నీ క్షమించబడతాయి అన్నప్పుడు మన జీవితంలో అది మనం చూసాం. రక్షించబడక మునుపు పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ పాపమంతా పోయిన అనుభవాన్ని మనం రుచి చూచాం. బాప్తిసం తీసుకునే ముందు సాక్ష్యం అడిగినప్పుడు మరి దేవుడు నీ పాపాలు క్షమించాడనే రుజువు నీకు కనపడిందండి, నా మనసు తేలికపడింది, నా పాపాలని దేవుడు కడిగాడు అని మనం సాక్ష్యం ఇచ్చాం. చూడండి, మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉంటే చాలు. ఎందుచేతను మనం బలులేం అర్పించలా, పూర్ణ హోమాలు చేయలేదు, పెద్ద పెద్ద యాగాలేమీ చేయలేదు. కానీ పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి పాపక్షమాపణ లేదా పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పాపమంతా నేను పరిహరించాను అనేటువంటి రుజువు మన హృదయంలో కలగజేశాడు కాబట్టి మనం ధైర్యంగా నిలబడి నాకు బాప్తిసం ఇవ్వండి అని అడగగలిగాం. పాత నిబంధనల్లో వారు బలులు అర్పించేవారు, కానీ అర్పించిన ఆ బలి గురించే ఆలోచన చేసేవారు, ఆ పాపాన్ని గురించే ఆలోచన చేసేవారు. అందుకని ఇక్కడ అసాధ్యము అన్నాడు. ఏమన్నాడు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యము. అంటే పైకి అవుతుంది కానీ లోపల శుద్ధి అవ్వట్లా, లోపల హృదయం దోషారోపణ చేస్తూనే ఉంటుంది. ఇంకెందుకు బలు అర్పించడం? పైకి వస్తువుల మీద చిమ్ముతున్నారు, మనుషుల మీద చిలకరిస్తున్నారు రక్తాన్ని పట్టుకొచ్చి, పైన రక్తాన్ని చిలకరిస్తున్నారు తప్ప లోపల శుద్ధి జరగట్లేదు. శుద్ధి జరుగుంటే క్లియరెన్స్గా మాట్లాడేవాడు అతడు, పాత నిబంధన భక్తుడు. కానీ ఇంకేం చేస్తున్నాడు? నేను ఇన్ని ఘోర పాపాలు చేశాననే పాపం గురించే ఆలోచన చేసినప్పుడు అంటే హృదయం ఇంకేం చేస్తుంది? అతని మీద దోషారోపణ, నువ్వు చేసావు అనే దోషారోపణ చేస్తావు అంతే. అతడు కూడా తన మనసులో నేను చేశాను అనుకుంటున్నప్పుడు ఇంక దానికి నివృత్తి పూర్తిగా జరగట్లేదు. అందుకనే దాన్ని సంపూర్ణ సిద్ధి అవి కలగజేసేవి కావు. ఏదో నష్టపరిహారం కింద అతను ఇచ్చేవాడు తప్ప అవి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదనే సత్యాన్ని హెబ్రీలు రాసిన పత్రికలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఏం జరిగింది? 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థములను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత అన్నాడు. అంటే ఏంటి? బలులు అర్పణలు పూర్ణహోమాలు కోరలేదంటున్నాడు, ఇష్టమైనవి కావంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనను నిర్గమకాండంలో కానీ లేవీకాండంలో కానీ వీటిని అర్పించమని చెప్పాడు, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా హృదయం శుద్ధి అవ్వాలని చెప్పాడు ఆయన. కానీ హృదయం శుద్ధి అవ్వనప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అన్నాడు. నీ మనసు ఇరగకుండా నీ హృదయం నలగకుండా నాకు బలి ఇస్తున్నావు, ఎందుకు? నాకు అవి ఇష్టం లేదు. నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, మనం కావాలి, మన హృదయం కావాలి. ఆయనకి నిర్మలమైన మనస్సాక్ష్యానికి కావాలి. కానీ ఇవి లేకుండా బలులు అర్పణలు పూర్ణహోమాలు ఇస్తాయి ఇష్టంగా లేవు ఆయనకి. ఆయన చెప్పలేదంటే చెప్పాడు, ఇవ్వమనలేదంటే ఇవ్వమన్నాడు. ఎలా ఇవ్వమన్నాడు? నువ్వు సంపూర్ణంగా నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తే దాన్ని అంగీకరిస్తాడు. ఇంపైన సువాసన ఆయన ఆగ్రహించేవాడు. వాస్తవంగా నోవహు జలప్రళయం తర్వాత అతను పవిత్రమైన పక్షుల్ని దహనబలి చేసినప్పుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడనే మాట ఉంది. కానీ రాను రాను ఏం జరిగింది? దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. మానవుడు ఒక పాపానికి పరిహారం చెల్లిస్తూనే అమ్మయ్య ఈ పాపాన్ని చెల్లించాను, ఇంకో పాపం ఎలా చేయాలి, తర్వాత నేను మళ్ళీ ఏం సిద్ధపరచుకోవాలని ఈ ఆలోచనలు ఉండేవాడు తప్ప దేవుడు నా పాపం అంతా క్షమించాడు, నేను శుద్ధీకరించబడ్డాను, నా హృదయం బాగుంది, తేలిగ్గా ఉంది, శుద్ధ హృదయం నాకు దయచేశాడు దేవుడు అనే భావనలో పాత నిబంధన భక్తుడు ఉండేవాడు కాదు.
అందుకనే బలులు, అర్పణలు, పూర్ణహోమాలు నువ్వు కోరలేదు అంటున్నాడు. అంటే ఆయన కోరుకోలేదంటే అసలు అవి కాదు అసలు కావలసింది, నీ హృదయాన్ని కోరుకున్నాడు. నీ హృదయాన్ని, నీ మనస్సుని, పరిశుద్ధమైన నీ దేహాన్ని కోరుకున్నాడు ఆయన. దానిపైన దృష్టి పెట్టాలి. ఈ మాటలు ఎక్కడంటే 40వ కీర్తనలో ఈ మాటలు రాయబండి. అంటే మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నా. 40వ కీర్తన చూసి ఒకసారి ఇక్కడికి వద్దాం రండి. చూడండి 40వ కీర్తన. హైపన్ ఇచ్చినాడో మాటలు ఎక్కడ ఉన్నాయనేది మనకు తెలియదు ఒక్కొక్కసారి. నలభైవ కీర్తన చూడండి 6వ వచనం. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైన నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నది. చూడండి, ఈ మాటలు ముందుగానే దావీదు ప్రవచనాన్ని ఎరిగి, భవిష్యత్తును ఎరిగి, ఫ్యూచర్ని ఎరిగి దావీదు ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ప్రవచించాడు. ఆయన పాత నిబంధన గ్రంథం కానీ ధర్మశాస్త్రం కానీ పాపం అంటే ఏంటో చెప్పింది, మరి పాపానికి వివరణ ఇచ్చింది. అది కానీ నివృత్తి చేయలేకపోయింది సంపూర్ణంగా. ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్పిందండి? పాపానికి వివరణ ఇచ్చింది తప్ప పాపపు లోతెంతో, దాని యొక్క ఎలాంటిది, పాపం ఎలాంటిదో వివరించింది తప్ప దానికి సంపూర్ణ సిద్ధి కానీ దానిని నివారణ చేయలేకపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తులు అది సంపూర్ణంగా మరి నివృత్తి చేయబడింది. ఆ ప్రవచనాలన్నీ ఈయనలో నెరవేర్చబడి దానికి సంపూర్ణ పరిహారంగా ఆయన సంపూర్తిగా నెరవేర్చి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని సంపూర్తిగా నెరవేర్చి, ఆయన ఇంక బలులొద్దు, చిట్ట చివరి కడసారపు లేదా చివరాఖరి బలి నేనే అవ్వాలి తప్ప మరొక బలి అవ్వకూడదు అనుకున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. అక్కడ చూడండి, అక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం మళ్ళా చదువుదాం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షం అవ్వలేదంటే ప్రత్యక్షమయ్యాడు. కానీ మనలాంటి రక్త మాంసములు కలిగిన శరీరాన్ని, మానవ శరీరాన్ని ఆయన ధరించుకోలేదు. కానీ ఇప్పుడు బలులు ఇచ్చేటువంటివి అవి జంతువుల శరీరాలు, జంతువుల రక్తము పాపశుద్ధి కలగజేయనప్పుడు అప్పుడు ఆయన అనుకున్నాడు, మానవుల పాపముల కొరకు మానవ శరీరాకారంలోనే లేదా మానవ శరీరంలోనే నేను ప్రత్యక్షపరచబడవలసిన అవసరత ఉంది. ఆ శరీరాన్ని ధరించుకుంటేనే, ఆ శరీరంలో శిక్ష వేసుకుంటేనే సంపూర్ణ పాప పరిహారార్థ బలిగా నేను ఉండడం జరుగుద్ది అనుకున్నాడు ఆయన. అందుకని ఆయన నాకొక శరీరాన్ని అమర్చితివి అన్నాడు. శరీరం అవసరం అంటే ఆయన ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు, కానీ శరీరం అవసరం. ఎందుకు అవసరం అంటే శరీరంలోనే శిక్ష జరుగుద్ది. పాపానికి శిక్ష, పనిష్మెంట్ ఎక్కడ జరుగుద్ది అంటే ఆత్మకు జరగదు. ఆత్మ, ఇప్పుడు మీరు ఆత్మలు అంటారు, ఆత్మలు కానీ దెయ్యాలు కానీ వాటిని కొడితే వాటికి ఏమి తగలవు. వాటికి ఒక శరీరం కావాలి కాబట్టి పందుల్లోకి ప్రవేశించడానికి మాకు అవకాశం ఇవ్వడం బాబు అన్న. ఎందుకని? అవి ఆత్మలు, అందులో పందుల్లోకి వెళ్ళినాయి లేదా మనుషుల్లో ఉన్నాయి. ఎప్పటి వరకు ఒక మనుషుని అపవిత్రాత్మ వదిలి వెళ్ళిన తర్వాత మడి చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి అతనిలో ప్రవేశించినాయి అంటే ఆత్మ కనుక శరీరంలో అవసరం వాటికి. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? దేవుడు ఆత్మ కనుక, ఆత్మ అయినా కానీ నీ కొరకు నా కొరకు అయినా ఒక శరీరాన్ని అమర్చుకోవలసిన అవసరం వచ్చింది. ఎందుకనంటే శరీరం అవసరం. శరీరము ఆత్మ నివసించడానికి గుడారము. అంత మాత్రం కాదు, శరీరానికి ఆకలి, దప్పిక, శ్రమలు, ఇబ్బంది ఉంటాయి.
ఎందుకనంటే నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడాలంటే ఆత్మస్వరూపుడిగా కనబడితే శరీరానికి శ్రమ ఉండదండి. శరీరానికి ఏముండాలి? ఆకలి ఉండాలి, దాహం ఉండాలి, శ్రమ ఉండాలి, ఇబ్బంది ఉండాలి. ఆ పండు తినుటకు ఆహారమునకు మంచిది అన్నాడు. అంటే మానవుడు ఆహారానికి అలవాటు పడి పాపంలో పడ్డాడు. అవ్వమ్మ ఆ పండు కొరకు ఎందుకు ఆశించిందంటే అది తినడానికి ఆహారానికే మంచిదనుకుంది, పాపంలో పడింది. యాషావు తినడానికి మంచిదనుకుంటే పాపంలో పడ్డాడు. అలాగే దాహం విషయంలో కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు దగ్గర పండ్లు ఏమైనా దొరుకుతాయని ఎదురు చూశాడు. ఆయనకి శరీరం ఉంది కాబట్టే ఆయన ఆకలి కొని ఆ పండ్ల దగ్గర ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు ఏమైనా దొరుకుతాయని చూస్తే అంజూరపు చెట్టు దగ్గర పళ్ళు దొరకలేదు. అప్పుడు ఆ చెట్టుని శపించాడు దేవుడు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన అలసిపోయి అనే మాట చూస్తాం అక్కడ. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. కాబట్టి శరీరం ఉంటే అలసట ఉంటుంది, ఆత్మలకు అలసట ఉండదు. ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవదూతలకు అలసట ఉండదు వాటికి, కానీ శరీరం ఉన్నప్పుడు అలసట ఉంటుంది. అలసిన రీతినే బావి వద్ద కూర్చుని అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయినను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగాను. యేసుక్రీస్తు ప్రభుకి శరీరం ఉంది కాబట్టి దాహం అయింది. అందుకని ఆయన సిలువ పైన కూడా ఏమని అడిగాడు? దాహం అని అడిగాడు. కాబట్టి శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. కాబట్టి మనము పాపంలో పడడానికి కొన్ని కారణాలు ఏంటంటే ఆహారము కొన్నిసార్లు కారణమవుతుంది, దాహం కూడా కారణమవుద్ది. ఇప్పుడు ఆహారం అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఎందుకు సనుక్కున్నారంటే ఆహారం గురించి సనుక్కున్నారు. ఎందుకు విసుక్కున్నారంటే దాహానికి నీళ్ళకి విసుక్కున్నారు. అసలు మోషే కనానులో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటి? నీళ్ళే కదా, దాహమే కదా, వారికి ఉన్న దాహమే కదా. వారికి దాహాన్ని బట్టి ఏమన్నారు? వాళ్ళు ఇసుకున్నారు, సనుక్కున్నారు. మీరు అస్తమానం నా మీద సనుక్కుంటారు, నీళ్ళ కోసమే కదా అని ఆయన ఏం చేశాడు? ఆ బండని మాట్లాడమంటే 2 సార్లు టపాటపమని కొట్టాడు. దేవుడు చెప్పింది చేయలేదు. అతను కనానుని కళ్ళతో చూశాడు తప్ప అందులో అడుగు పెట్టలేకపోయాడు. కారణం ఏంటి? దాహం వల్ల సనుక్కున్నారు. ఆ దాహం వల్ల ఈయనకి విసుగొచ్చింది. ఈ విసుగు వల్ల మాట తూలాడు, అంతే, కనానులో ప్రవేశించలేకుండా పోయాడు. కాబట్టి మనిషికి ఈ శరీరం ఉందంటే దానికి అలసట ఉంటుంది, ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. అంత మాత్రమే కాదు, శరీరానికి రోగం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, శ్రమ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. అంటే మానవ దేహం కావాలి, పశువుల యొక్క ఎడ్ల యొక్క దేహాలు కాదు, మానవ దేహం కావాలి. ఎందుకని? మానవుణ్ణి విడిపించాలంటే మానవ దేహమే కావాలి. అందుకని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అన్నాడు. ఆ శరీరం లేకపోతే ఆయన్ని హింసించినా కొట్టినా ఏం చేసినా మరి ఆత్మస్వరూపుడు కూడా ఆయనకి దెబ్బలు తగలవు. మరి మన శిక్ష ఆయన మీద ఎలా పడినట్టు ఎలా వద్ది? కాబట్టి ఆయన శ్రమలు సహించాలంటే ఆయన మనవలే దాహం కొనాలి, మనవలే ఆకలి కొనాలి, మనవలే బాధలు భరించాలి, పగలనక రాత్రనక భూమి మీద తిరగాలి, అలసట చెందాలి. అంత మాత్రమే కాదు, ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ శరీరంలో బాధను ఆయన అనుభవించాలి. అందుకని ఆయన ఇది నా శరీరము అన్నాడు. రొట్టెని పట్టుకుని ఏమన్నాడండి? ఈ శరీరాన్ని తేలిగ్గా తీసివేయకూడదు మనం. ఈ శరీరము దేవుడు మన ఆత్మకి ఇచ్చినట్టు ఒక గుడారము. మీ దేహములు దేవునికి ఆలయము అన్నాడు. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచను అన్నాడు. శరీరాన్ని తేలిక లెక్కేవాకండి.
చూడండి, మనకు అక్కడ దొరుకుతాయి. ఎక్కడ? కొరింథీయులు రాసిన పత్రికలో చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుతాం చూడండి ముందు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, లేదా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6:15. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని, సరే కింద చూడండి, మనకి ఎక్కడంటే 20 దగ్గర చదువుతాం చూడండి, 20 వచనం లేదా 19 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చూసారా, పైన ఏమన్నాడు? మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అన్నాడు. మన దేహం ఏంటంటే క్రీస్తుకి అవయవములు. క్రీస్తు శిరస్సు, మిగతా మన దేహం అంతా అవయవాలు. కిందకు వచ్చిన తర్వాత అన్నాడు చూడండి 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడింది? దేవుని వల్ల అనుగ్రహించబడింది. దేహం కూడా మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. అది ఈ దేహం ఎందుకు? నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావంటే, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నెరవేర్చాను అన్నాడు. చివరిలో సమాప్తమైనదని కేకవేశాడు. తండ్రి చిత్తం ఏంటి? పాపముల కొరకు బలి అవ్వడము. అది తన దేహములోనే నెరవేర్చాడు దేవుడు. చూడండి, శిక్ష యావత్తు కలువరి గిరిపోయిన కడసారి బలిగా, చివరి బలిగా, చివరి బలిగా ఆయన తన దేహంలోనే నెరవేర్చాడు. అన్నీ నెరవేర్చిన ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అంతేగాని మాటల చేత, మంత్రాల చేత ఆయన నెరవేర్చలేదు. శరీరంలో కొరడాల చేత కొట్టబడడం చేత, బల్లెము చేత పొడవబడడం చేత, పిడిగుద్దులు గుర్దబడడం చేత ఆయన శరీరంలోనే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. మనం కూడా క్రీస్తు కొరకు నిందలు, శ్రమలు, హింసలు అనుభవించాల్సిన అవసరం ఉంది. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరం ఉంది. చక్కగా పాటలు పాడాలి, నోటితో స్తుతించాలి, చేతులతో చప్పట్లు కొట్టాలి, దేవుని సన్నిధికి నడవాలి. మన దేహము దేవుడిచ్చిన బహుమానం అండి. కాబట్టి దేవుడిచ్చిన బహుమానాన్ని దేవునికి పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆరాధనలో మన దేహముతో దేవుని స్తుతించాలి అన్నాడు. చూడండి 20వ వచనం, 6:20 మళ్ళా చదువుతున్నాను, లేదా 19 నుంచి మళ్ళా చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అంటే మనము, ఈ దేహము మంద కాదు. ఇందులో ఒక పిల్లేలు కానీ ఒక వెంట్రుక కూడా మనం తయారు చేసుకోలేము. కాబట్టి ఇదంతా దేవుని వల్ల మనకు బహుమానంగా వచ్చింది. ఇది మనది కాదు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని యొక్క వెలలేని రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. కాబట్టి మన దేహంతో చప్పలు కొట్టాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, నోరు తెరిచి దేవుని స్తుతించాలి. జెహోవా ఫలం అంటారు దాన్ని. మన దేహముతో దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈ దేహానికి అన్నీ ఉంటాయి. ఇది పరిశుద్ధతలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది, పాపములో పడిపోవడానికి కూడా దేహమే దేహమే దేహమే. ఆకలి లేదనుకోండి, అవ్వమ్మ పాపంలో పడేది కాదేమో. ఆకలి లేకపోతే యాషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేవాడు కాదేమో. కాబట్టి శరీరానికి ఉన్న కోరికలు, శరీరానికి ఉన్న ఆశలు అలాంటివి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తాను శరీరంలో జీవించిన పాపాన్ని జయించి, శరీరాశలను జయించి, అన్నిటిని జయించి, సాతానుని ఓడించి సిలువ పైన తనకు అమర్చిన శరీరం ద్వారా దేవుని ఏం చేశాడండి? మహిమపరిచాడు. తన శరీరంలో యావత్తు శిక్షను, యావత్తు మానవాళి శిక్షను అనుభవించడం ద్వారా దేవుడు ఆయన కార్యాన్ని, చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ మాటే అక్కడ చెప్పాడు. చూడండి, అక్కడ చివరిగా చదువుదాం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనం నుంచి మళ్ళా చదువుతున్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి,
పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అంటే దాని అర్థమేంటి తెలుసా? పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలులు ఏ శరీరాలు ఇచ్చేవారు? జంతు బలులండి. మేకల యొక్క, గొర్రెల యొక్క అన్నాడు కదా, పైన ఎడ్ల యొక్క అన్నాడు కదా, వాటి శరీరము ద్వారా ఇచ్చేవారు. అవి బలులు, అర్పణలు, పూర్ణ హోమాలు. అవి నీవు కోరలా. ఇప్పుడు పూర్ణ హోమంగా, పూర్ణ బలిగా, పూర్ణ అర్పణగా నువ్వు నాకొక శరీరాన్ని అమర్చొకటి నన్నే బలిగా, నీ బిడ్డలైన వారి కొరకు, నీ కుమారులైన వారి కొరకు, నీ కుమార్తెలైన వారి కొరకు బలి అవ్వడం కొరకు, వాటికి ప్రతిగా ఎడ్లకు, మేకలకు, గొర్రెలకు, వాటన్నిటికి ప్రతిగా బలి అవ్వడం కొరకు అదే అర్పణగా, అదే బలిగా, అదే పూర్ణహోమంగా నాకున్న శరీరాన్ని నేను అప్పగిస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేశాడు అనమాట. కాబట్టి అమ్మ, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనము రక్తమాంసములు గలవారైనందున, రక్తమాంసంలో ఉండి పాపములో పడిపోయినందున ఆ పాపానికి శిక్ష శరీరంలోనే అనుభవించాలి. కాబట్టి అది ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, లేదా మేకల యొక్కయు వాటి శరీరం కానీ రక్తం కానీ పాపాన్ని సంపూర్ణంగా సిద్ధి చేయలేకపోతున్నాయి. కాబట్టి సంపూర్ణ బలిగా, చిట్ట చివరి బలిగా, కడపటి ఆదాముగా ఆయన చివరి బలియాగంగా తన శరీరాన్నే అర్పించుకున్నాడు, అప్పగించాడు. ఆ మాట చెప్తూ ఉన్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములో పాప పరిహారార్థములు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే పాత నిబంధన గ్రంథంలో పాపం అంటే ఏంటో వివరించబడింది. అదే గ్రంథపు చుట్ట అంటే ధర్మశాస్త్రము. గ్రంథపు చుట్ట అంటే ఏంటి? ధర్మశాస్త్రమే, లేదా పాత నిబంధన. అందులో పాపం అంటే ఏంటో, దాని పరిహారం ఏంటో వివరించబడింది, కానీ నెరవేర్చబడలా సంపూర్ణంగా. అది క్రొత్త నిబంధన గ్రంథంలో లేదా క్రీస్తులో అది సంపూర్ణంగా నెరవేర్చబడింది. ప్రభువే బలిగా, ప్రభువే అర్పణగా, ప్రభువే పూర్ణహోమంగా ఆయన అర్పించబడ్డాడు. అందుకని 8వ వచనం, బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిన అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎప్పుడైతే మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు ఆ రక్తము సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయిందో, ఇప్పుడు ప్రభువే ఈ శరీరాన్ని ధరించుకుని పరలోకం విడిచి మన కొరకు ఈ భూలోకములో, ఏమండి, ఈ పాపభూషితమైన భూలోకములో ఈ భూమి లేదా మట్టి శరీరాన్ని ధరించుకుని మానవుడిగా జన్మించవలసిన అవసరం వచ్చింది. అప్పుడు పాత నిబంధన లేదా పాత పూర్ణ హోమాలు, బలులు అవన్నీ కొట్టివేశాడు. ఇంకా మనం బలులు, అర్పణలు, పూర్ణ హోమాలు చేయవసరలా. ఆయనే అన్నిటికీ ప్రతిగా, ఆయనే పూర్ణ అర్పణగా, పూర్ణ బలిగా, పూర్ణ హోమంగా, ఒక్కసారి అర్పింపబడిన బలిగా, అది కూడా సదాకాలము ఉండే బలిగా, అది కూడా సంపూర్ణమైన బలిగా ఆయనే చిట్ట చివరిగా అర్పించుకున్నాడు. ఇంక బలు ఏమి ఇవ్వక్కర్లా. మన చెట్టు కిందకి వెళ్ళి కోళ్ళని కొయ్యక్కర్లా, మేకలను వేయక్కర్లా, ఎడ్లను కానీ గొర్రెలను కానీ ఏమీ వేయక్కర్లా. నీ హృదయము, ఆయన ఏమంటున్నాడు? బలి అర్పణ కోరలేదు, కానీ నీ హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. నీ శరీరం ద్వారా దేవుని స్తుతించి మహిమపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆరాధనలో మనం అదే చేయాలి. ప్రభువా, నేను ఈ శరీరంతో ఉండబట్టి కదా నాకు ఆకలి, దాహము లేదా శరీర కోరికల ద్వారా పాపములో పడిపోయినప్పుడు దీని నుంచి విడిపించి నన్ను పరిశుద్ధపరచడానికి నువ్వు నా వలె శరీరము, పాప శరీరాకారము ధరించుకొని మానవుని వలె జీవించి, పరిశుద్ధుడిగా జీవించి, మరి నా పాపం అంతా నువ్వు మోసి, నేను శ్రమలు అనుభవించవలసిన శ్రమ అంతా, నా శరీరంలో పడవలసిన గాయాలన్నీ నీ శరీరం ముందు అనుభవించి నా శరీరాన్ని పరిశుద్ధపరచు, నా గాయాలు కట్టావు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. నీ శరీరం వలన నా శరీరం స్వస్థపరచబడి నేను పరిశుద్ధపరచబడ్డాను. అందుని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలని చెప్పాలి. ఆ చివరి మాట చూద్దాం, చూడండి. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అర్థమైందండి? ఆ చిత్తం అంటే ఏంటి? గ్రంథపు చుట్టలో రాయబడిన చిత్తం, ధర్మశాస్త్రంలో రాయబడింది.
అక్కడ అవ్వలేదు, సంపూర్ణంగా జరగలేదు. కానీ క్రొత్త నిబంధనలో లేదా క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తులది సంపూర్ణంగా నెరవేర్చబడింది. ఆయనే కడపటి ఆదాముగా, కడసారి బలిగా, అది కూడా సంపూర్ణమైన బలిగా, అనేక మార్లు కాకుండా ఒక్కసారి అర్పింపబడిన బలిగా ఆయన సిలువలో కలువరిగిరిలో కడవరి బలిగా ఆయన అర్పించబడి అదంతా తన చిత్తాన్నంతా తన శరీరంలో నెరవేర్చాడు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు ఒక శరీరమును అమర్చితివంటే ఆయన దేవదూతగా వస్తే ఆ శ్రమలు ఉండవు, దేవదూత అట్ట మాయమైపోవచ్చు. కానీ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే శిక్ష అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి, రక్తం కారడానికి, బాధ కలగడానికి అవకాశం ఉంటుంది. నా బాధలన్నీ ఆయన భరించాడు. నువ్వు కార్చవలసిన రక్తము, నేను కార్చవలసిన రక్తము ఆయన కార్చాడు. మనము తినవలసిన దెబ్బలన్నీ ఆయన కొరడాలతో తిని, మనము మరి పొందవలసిన హింసంతా ఆయన పడి బాధలు అనుభవించి ఆ కలువరిగిరి పైన తన చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైన దాన్ని కేకవేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. శరీరంలో పూర్తిగా నెరవేర్చిన తర్వాత ఆత్మను అప్పగించాడు. మనం కూడా అంతే. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ కూడా పరిశుద్ధంగా ఎవరికి అప్పగించబడాలి? దేవునికి అప్పగించబడాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ మాట గుర్తుపెట్టుకోండి. నాకు ఒక శరీరమును అమర్చితివి అంటే దాని అర్థం ఏంటంటే ఆ శరీరానికి ఆకలి, ఏమంటే దాహము, శ్రమలు అన్నీ ఉంటాయి. అవన్నీ క్రీస్తు అనుభవించాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు శ్రమలు, నిందలు, బాధలు అనుభవించి మనకి ఇంతటి ఆ స్వస్థత ఇచ్చాడు. కాబట్టి మన దేహముతో ఆరాధనలో దేవుని ఏం చేయాలండి? మహిమపరచాలి. మన శరీరంతో మరి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆయన్ని స్తుతించాలి. అదే ఆయన ఇష్టమైన కోరుకున్న బలి. దేవుడు తన ఆరాధన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.